నమస్తే ఫ్రెండ్స్. నేను ఇవాళ పెద్ద పొరపాటే చేశాను. ఇంతకీ విషయం ఏంటంటే, ఇవాళ నేను 6 ఆర్డర్లు డిస్పాచ్ చేశాను. మొన్న అనౌన్స్ చేశాను కదా మల్టీగ్రెయిన్ పిండి, మల్టీ న్యూట్రీ మిక్స్ గురించి. సో అవన్నీ కూడా ఇవాళ ఆర్డర్లు డిస్పాచ్ చేస్తున్నాను. దాంతోపాటు ఒక ప్రోటీన్ మిక్స్ కూడా ఉంది. 3 కస్టమర్స్ మల్టీగ్రెయిన్ ఫ్లోర్ మరియు మల్టీ న్యూట్రీ మిక్స్ తీసుకోగా 2 కస్టమర్స్ ఓన్లీ మల్టీ న్యూట్రీ మిక్సే తీసుకున్నారు. అలా ఇవాళ 2.5 kg మల్టీగ్రెయిన్ ఫ్లోర్ మరియు 4 kgs మల్టీ న్యూట్రీ మిక్స్ డిస్పాచ్ చేశాను. దాంతోపాటు ప్రోటీన్ జీరో స్వీట్నర్ మరియు రాగి ప్రోటీన్ కూడా తీసుకున్నారు ఇంకో కస్టమర్. ప్రోటీన్ మిక్స్ తీసుకున్న కస్టమర్ కొత్త కస్టమర్, ఎగ్జిస్టింగ్ కస్టమర్ ఒకరు రిఫర్ చేయడం ద్వారా మమ్మల్ని కాంటాక్ట్ అయ్యి ఆర్డర్ చేశారు. ఆవిడ 1/2 kg ప్రోటీన్ జీరో స్వీట్నర్, 100 grams రాగి ప్రోటీన్ మిక్స్ తీసుకున్నారు. వచ్చే ప్రతి కస్టమర్ కూడా రివ్యూస్ చూసి వచ్చిన రిఫరెన్స్తో వచ్చినా కూడా వారు సొంతంగా మినిమం ఆర్డర్ తీసుకొని ఎక్స్పీరియన్స్ చేశాకే వాళ్ళకి టేస్ట్ నచ్చితేనే మళ్ళీ మనకు రెగ్యులర్ కస్టమర్గా మారతారని నేను కూడా వాళ్ళని ప్రెజర్ చేయను ఎక్కువ క్వాంటిటీ తీసుకోమని. ఇక మిగతా వాళ్ళంతా ఎగ్జిస్టింగ్ కస్టమర్సే. ఇక నేను చేసిన పొరపాటు ఏంటంటే, ఒక కస్టమర్ ఏమో బెంగళూరుకి 2 kgs ఆర్డర్తో, ఇంకొక కస్టమర్ కూకట్పల్లి హైదరాబాద్కి 1.5 kgతో ఆర్డర్స్ ప్యాక్ చేస్తూ నేను ఒకరి అడ్రస్ ఇంకొక ప్యాక్కి పెట్టేశాను. ఎందుకో తెలియదు కానీ మొత్తం అన్నీ పెట్టేశాక మళ్ళీ నేను క్రాస్ చెక్ చేసుకోవాలి అని మైండ్లో థాట్ వచ్చింది. అలా చూసుకున్నప్పుడు మార్చి పెట్టేసినట్టుగా అర్థమైపోయింది. వెంటనే నేను అడ్రస్ స్లిప్పులు మళ్ళీ మార్చేశాను. లేదంటే చేసిన కష్టం అంతా బూడిదలో పోసిన పన్నీర్ అయ్యేది. ఎందుకంటే కూకట్పల్లిలో ఉండే రోహిణి గారు ఎప్పుడు కూడా తన ప్రోడక్ట్స్ని సోయా లేకుండా కస్టమైజ్ చేసి ఇవ్వమని అడుగుతుంటారు. అలాగే ఈసారి కూడా మల్టీగ్రెయిన్ ఫ్లోర్, మల్టీ న్యూట్రీ మిక్స్ సోయా లేకుండా కస్టమైజ్ చేసి ఇచ్చాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.